నమస్కారం అండి. మై నేమ్ ఇస్ మొహమ్మద్ నిజాం ఖాన్ సార్. వరంగల్ జిల్లా నుంచి వరంగల్ గర్ల్స్ 1 స్కూల్ నుంచి వచ్చాను సార్. తెలంగాణ మైనార్టీ స్కూళ్ళలో గత 3-4 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు సంబర్గం ఎలక్ట్రీషియన్గా. అయితే లాస్ట్ మంత్ జూలై నెలలో మాకు 50 రోజులు జీతం ఇవ్వకపోవడం వల్ల మేము అడగడం వల్ల నాకు బలవంతంగా రిజిగ్నేషన్ రాజీనామా రాస్తేనే ఇస్తా అని బలవంతంగా మా స్కూల్లో రాజీనామా రాపించుకొని వార్డెన్ గారు, డిఓ గారు, ఓఎస్ గారు నాకు చెక్కులు ఇవ్వడం జరిగింది. నాకు ఉద్యోగాలు తీయడం జరిగింది. అదే ఇష్యూ మీద ఇవాళ మంగళవారం ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్కి వచ్చాను. చిన్నారెడ్డి గారు స్పందించి నా ఫేవర్లో నాకు న్యాయం చేసి నాకు ఆర్ఎల్సీ గారికి, మా వరంగల్ ఆర్ఎల్సీ గారికి రాసి తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని మా సమస్యకు స్పందించి చిన్నారెడ్డి గారు నా సమస్య తీర్చడం జరిగింది. నాలాగానే మా ప్రతి స్కూళ్ళలో మైనార్టీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్ళలో 204 స్కూళ్ళల్లో కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళం, సెక్యూరిటీ గార్డులము, పీసీలము, వంట వాళ్ళము, హౌస్ కీపింగ్ వాళ్ళకు కూడా చాలా మానసిక క్షోభ గురి చేస్తున్నారండి. మాకు కూడా అందరికీ న్యాయం జరగాలి, సమయానికి జీతం రావాలని, మా అందరికీ తగు న్యాయం జరగాలని, పనిని బట్టి మా వేతనం ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. తెలంగాణ గవర్నర్ రేవంత్ రెడ్డి సీఎం గారికి అందరికీ మనం మనసుగా కోరుకుంటున్నాం సార్. నేను ఒకటేసారి వచ్చాను, ఇవాళ ఒక్కసారి వచ్చాను. చిన్నారెడ్డి గారు స్పందించి మా ఆర్ఎల్సీ గారికి, వరంగల్ జిల్లా వాళ్ళ గారి తిరిగి ఈయనకి ఉద్యోగంలో తీసుకోవాలని రాసిచ్చారు సార్. ప్రజావాణిలో 100% షూర్ అండ్ గుడ్ ఉంది సార్. వెంటనే స్పందిస్తాను, ఏదైనా చేస్తాను సార్. వాళ్ళు వెంటనే చేసి చిన్నారెడ్డి గారికి ధన్యవాదాలు, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. మీ అందరికీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు.